అందరూ నమస్కారం. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి నేను నిన్న చెప్పా కదా. ఇప్పుడు దురంధర్ మూవీని ఎవరైతే పొగిడారో మన తెలుగు హీరోలు రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, ఇలా వీళ్ళల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఎవరు చూడలేదా? అంతెందుకు, చిరంజీవి చూశాడు, అతను కూడా సినిమా ఎంజాయ్ చేశానంటే చెప్పాడు తప్ప సినిమాలో దేశభక్తి ఉందని కానీ, సినిమాలో అసలు దేశంలో ఏం దొరుకుతుంది ఏంటంటే చూపించడం కానీ, ఒక మనిషి లైఫ్ అంటే ఎలా ఉండేది ఏంటని కానీ, అంటే ఉస్తాద్ భగత్ సింగ్లో ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్ టచ్ చేశాడు. హరీష్ శంకర్ కమర్షియల్, డివోషనల్, అసలు లవ్, మొత్తం ఫ్రెండ్షిప్, పాలిటిక్స్, నేచర్, ఆల్మోస్ట్ అన్నీ అండి, అన్నీ టచ్ చేశాడు. సినిమా బాగుంది. అవునన్నా కాదన్నా సినిమాలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి, తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కళ్ళు కూడా మన టాలీవుడ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పోస్ట్ పెట్టలే. అంటే సినిమాలు చూడలేదా? లేదా మన రేంజ్ ఇది కాదు రోయ్, మన పొరిగింటి పొలకర రుచానాలు రోయ్, నిజంగా దురంధర్ బాగుంది, నో డౌట్, దురంధర్ నువ్వు చెప్పు. అరే నీ సొంత సినిమా, నీ అంటే సొంత సినిమా, మన తెలుగు సినిమా దిగుంచి ఒక మాట లేదు, ఒక పోస్ట్ లేదే. అది నిజంగా చాలా బాధిస్తుందండి. వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ చెప్తున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్ అంత బాగుంది, ఒక్క తెలుగు హీరో కూడా, ఒక తెలుగు సెలబ్రిటీ కూడా దాని గురించి ఎవరు పోస్ట్ పెట్టలా. దురంధర్ నిజంగా బాగుంది, బట్ దానిని పొగిడితేనే మన క్రెడిట్ వచ్చింది అన్నట్టు, దానిని పొగిడితే మన గురించి ఎవరైనా మాట్లాడుకుంటారు అన్నట్టు, దాన్ని మనం పొగడాలి ఎందుకంటే పొరిగింటిదిరా అన్నట్టు తయారైపోయారండి. నిజంగా మన తెలుగు వాళ్ళు ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు.